Hello everyone. Today's our topic is two-column cash book with cash and discount columns by Dr. Anita Jalagam, Assistant Professor of Commerce, GDC Arts and Commerce, Adilabad. Two-column cash book is also known as double column cash book, which has two money columns on both the debit and credit sides. In other words, we can say that if we add a discount column to both the sides of single column cash book, it would become a double column cash book. And we can add bank column to the cash column. Then also it will become a two column cash book. Okay. Cash column is used to record all cash transactions and works as a cash account, whereas discount column is used to record discount given at debit side and discount received at credit side. Okay. నేటి మన అంశము రెండు వరుసల నగదు పుస్తకము. నగదు మరియు డిస్కౌంట్ వరుసలతో కలిపినది. ఓకే, రెండు వరుసల నగదు పుస్తకంని డబుల్ కాలం క్యాష్ బుక్ అని కూడా అంటారు. అయితే ఇందులో ఏంటంటే నగదుకు సంబంధించినవి లేదా డబ్బులకు సంబంధించినవి రెండు వరుసలు ఉండటము. ఇంతకుముందు మనము ఒంటి వరుస నగదు పుస్తకంలో నగదుకు సంబంధించినది ఒక వరుస మాత్రమే ఉంటుందని నేర్చుకున్నాం. ఇప్పుడేంటి, డెబిట్ వైపు అదేవిధంగా క్రెడిట్ వైపు లేదా వసూళ్ళ వైపు లేదా చెల్లింపుల వైపు రెండు వైపులా నగదుకు సంబంధించినవి రెండు వరుసలు ఉంటాయి. ఓకే, లేదా మనం ఏమని చెప్పొచ్చు, ఒంటి వరుస నగదు పుస్తకంకి నగదు వరుసకు మనం డిస్కౌంట్ వరుసను కానీ లేదా బ్యాంకు వరుసను కానీ కలిపినట్లయితే దాన్ని రెండు వరుసల నగదు పుస్తకం అని అనవచ్చు. ఓకే, మనం ఈ రెండు వరుసల నగదు పుస్తకంలో నగదు వరుసలో ఏంటి, నగదుకు సంబంధించిన అంశాలను, నగదుకు సంబంధించిన వసూళ్ళు లేదా చెల్లింపులను డెబిట్ మరియు క్రెడిట్ వైపున వేయడం జరుగుతుంది, నగదు వరుసలో వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇచ్చిన డిస్కౌంట్ను, అంటే మనము నామమాత్ర ఖాతా సూత్రం ప్రకారము మనకు ఇచ్చిన డిస్కౌంటు వసూళ్ళ వైపున లేదా డెబిట్ వైపున వస్తుంది. వచ్చిన డిస్కౌంట్ అనేది ఆదాయం అవుతుంది కాబట్టి మనకు క్రెడిట్ వైపున వస్తుంది. ఇచ్చిన డిస్కౌంట్ ఏమో ఖర్చు అవుతుంది. ఓకే, లేదా వ్యయము కాబట్టి దాన్ని డెబిట్ వైపున తీసుకుంటాం. అంటే నగదు వరుసలో నగదుకు సంబంధించిన వ్యవహారాలను నమోదు చేస్తూ అదేవిధంగా దానికి సంబంధించిన ఏదైనా డిస్కౌంట్ ఇవ్వడం జరిగితే కనుక మనము డిస్కౌంట్ వరుసలో నమోదు చేయడం జరుగుతుంది. ఓకే, నౌ how many types of double column cash books are there? In how many ways we can prepare the double column cash book? We can use those two columns with discount and cash columns, or bank and cash column, or discount and bank column. Now we are going to discuss about the first one, that is discount and cash column with an example. ఓకే, మనకు రెండు వరుసల నగదు పుస్తకంని మనము ఎన్ని విధాలుగా తయారు చేసుకోవచ్చు, రెండు వరుసల నగదు పుస్తకం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే ఏ రెండు వరుసల కాంబినేషన్ని మనం తీసుకోవచ్చు అంటే, నగదుతో పాటుగా మనం సాధారణ నగదు పుస్తకం లేదా ఒంటి వరుస నగదు పుస్తకానికి నగదుతో పాటుగా డిస్కౌంట్ వరుసను కలుపుకోవచ్చు, లేదా బ్యాంకు మరియు నగదు వరుసలను ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా డిస్కౌంట్ మరియు బ్యాంకు వరుసలను ఏర్పాటు చేసుకోవచ్చు. మనం ఒంటి వరుస లేదా సాధారణ నగదు పుస్తకంలో ఏంటంటే నగదుకు సంబంధించింది ఒకటే వరుస ఉంటుంది అనుకున్నాము. ఆ ఒక వరుసలో నగదుకు సంబంధించిన వ్యవహారాలను బ్యాంకుకు సంబంధించిన వ్యవహారాలను రెండింటినీ నమోదు చేసేసుకుంటాం. కానీ ఇక్కడ ఏంటి,
నగదు బ్యాంకు వేరువేరుగా, అంటే మన నగదు పుస్తకంలో మనకి ఎంత నిల్వ ఉందో తెలుసుకోవాలి అనుకుంటే నగదు వరుస ద్వారా తెలుసుకోవచ్చు. బ్యాంకులో ఎంత నిల్వ ఉందో తెలుసుకోవాలనుకుంటే బ్యాంకు వరుస ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇచ్చిన డిస్కౌంట్ మొత్తం ఎంత ఉంది, వచ్చిన డిస్కౌంట్ మొత్తం ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి డిస్కౌంట్ వరుసలను ఉపయోగించడం జరుగుతుంది. అయితే మనము ఈ సెషన్లో ఏంటి అంటే 2 వరుసల నగదు పుస్తకంలో మొదటిదైనటువంటి డిస్కౌంట్ మరియు నగదు వరుసకు సంబంధించింది నేర్చుకుందాం ఒక ఉదాహరణతో. ఓకే, now what is the need of maintaining a discount column along with cash column? Okay, cash book is an original entry book, so we need to record full transaction, but in the single column cash book it is not possible to record properly of those cash transactions which are including discount account also. Okay, so we need a discount and cash column cash book. This is the need to maintain a discount column along with cash column for recording the whole transaction, the whole cash transaction in a single entry. Okay, why? Because this is the book of original entry. We are not going to record this entry in journal. We are not preparing journal for this. This is cash book is treated as journal as well as ledger. Okay, so that to record the total transaction which is linked with the discount, a discount column is required. Okay, మనకు ఈ క్యాష్ బుక్లో ఈ 2 వరుసల నగదు పుస్తకంలో నగదు వరుసతో పాటు డిస్కౌంట్ వరుసను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటి అంటే, మనము దీన్ని ఒరిజినల్ పుస్తకంగా లేదా తొలిపద్దు పుస్తకంగా కూడా వాడుకుంటున్నాం. అంటే దీనికి చిట్టా వేరు మళ్ళీ ఆవర్జా వేరు అని కాకుండా చిట్టాగా ఆవర్జాగా వాడుకుంటున్నాము. అంటే చిట్టాకు బదులు సహాయక పుస్తకంగా వాడుకుంటున్నాం కాబట్టి ఇందులో మనము నగదు వ్యవహారాలను నమోదు చేస్తాము. అయితే ఏ వ్యవహారాన్ని అయితే మనం నమోదు చేస్తున్నామో ఆ వ్యవహారాన్ని మొత్తము, ఆ నగదు వ్యవహారానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఇందులో నమోదు చేయాలి. అంటే ఒకవేళ నగదుతో పాటుగా డిస్కౌంట్ ఏదైనా ఉంటే కనుక దాన్ని నమోదు చేయకపోతే పూర్తిగా నమోదు చేసినట్టు కాదు, సగం వదిలేసినట్టు అవుతుంది. కాబట్టి ఆ వ్యవహారానికి సంబంధించిన మొత్తం విషయాలు నమోదు చేయాలి అంటే మనము దానికి సంబంధించిన డిస్కౌంట్ను కూడా నమోదు చేసుకుంటే సరిపోతుంది. అందుకని నగదు వరుసతో పాటుగా మనం డిస్కౌంట్ వరుసను కూడా ఏర్పాటు చేసుకోవడం అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ దట్ రిసీవ్డ్, హౌ టు రికార్డ్ ద హోల్ ట్రాన్సాక్షన్, వాట్ ఈస్ ద నీడ్ to record a discount. Okay, received cash from Pavan for rupees 9,900 and allow discount rupees 100. We can understand from this, we have to receive from Pavan rupees 2,000. Instead of 2,000 we received from him 9,900 and we allowed a discount of rupees 100. Okay, now for this transaction what is the journal entry? Okay, how much cash we are receiving? 9,900. So cash account is to be debited with 9,900 only. We can't record as 2,000. Why? Because at the time of balancing cash book, the cash book will show the more amount than the cash we have in our hand. Okay, whatever we receive we have to record that much only in cash book. Okay, then we are settling that amount, that Pavan account. Okay, sorry, 9,900, 10,000 account will be closed. So we have to credit Pavan with 10,000. Whenever he purchased goods on credit from us, he would have debited and the cash or
sales have been credited, or it might be cash if he has taken cash from us. Okay, now we want to close his account by crediting him with the total amount which he owe to us. Okay, then what is happening in this transaction? He is paying 9,900 only. We are receiving only 9,900 in the form of cash. Okay, we are settling him with 10,000. We are removing his name from our accounts. We are closing his account, then we are crediting with 10,000. What is happening for 100? We are allowing discount of 100. Okay, the discount is an expense for us. According to nominal account, all the expenses and losses are to be debited, so we are debiting this. Cash account debtor, discount account debtor to pawan account. Okay, like this. This is the one transaction which is related to cash. Okay, so we have to record all this transaction, means we have to record cash as well as discount in the same book. So we need to prepare 2-column cash book with cash and discount columns to record the whole transaction. Okay, అయితే నగదుకు సంబంధించిన వ్యవహారాన్ని మనం మొత్తము నగదు పుస్తకంలో నమోదు చేయాలి అనుకుంటే కనుక కొన్ని సందర్భాలలో నగదుతో పాటుగా డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఆ డిస్కౌంట్ మొత్తాన్ని కూడా మనము నమోదు చేయాలి అంటే ఎందుకు అంటే ఈ నగదు పుస్తకం అనేది మనకు చిట్టాగా అదేవిధంగా ఆవర్జాగా 2 విధాలుగా వాడుకుంటున్నాం కాబట్టి దానికి చిట్టా పద్దు ఇంకా వేరే ఇక్కడ కూడా రాయడం జరగదు. కాబట్టి మనం ఇక్కడ మొత్తం వ్యవహారాన్ని నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి డిస్కౌంట్ ఏమైనా ఉంటే కనుక డిస్కౌంట్ని కూడా రికార్డు చేయడం కోసం మనము నగదు వరుసతో పాటుగా డిస్కౌంట్ వరుసను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, అయితే ఏ సందర్భంలో డిస్కౌంట్ అనేది నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే మనము ఈ ఉదాహరణ ద్వారా తెలుసుకోవచ్చు. ఏంటి, పవన్ దగ్గర నుండి మనం 9,900 రూపాయలు వసూలు చేసుకొని 100 రూపాయలు అతనికి డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి, దీని అర్థం ఏంటి, మనకు అతను 10,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే మనము 9,900 రూపాయలు ఇచ్చినా సరిపోతుందని చెప్పి అతని అకౌంటుని ముగించాలనుకుంటున్నాం. అంటే అతన్ని మనము రుణగ్రస్తుడిగా తీసివేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏంటి, మనకి ఎంతైతే నగదు వస్తుందో ఆ మొత్తంతోనే నగదు ఖాతాకి డెబిట్ చేయాలి. ఎందుకంటే మనం నగదు ఖాతా డెటార్ టు పవన్ ఖాతా అని రాసేసి 10,000 రాసేసినాం అనుకోండి, మన చేతులకు డబ్బులు ఎంత వస్తున్నాయి, కేవలం 9,900 మాత్రమే వస్తున్నాయి. అంటే మనం నగదు ఖాతాని క్లోజ్ చేసినప్పుడు మనకు చూపించే ముగింపు నిల్వ మన చేతిలో ఉన్న నగదు తేడా చూపిస్తుంది. అంటే పుస్తకాల ప్రకారము మనకు నగదు ఎక్కువగా వచ్చినట్టు ఉంటుంది, మన చేతిలో ఉన్నది మాత్రం తక్కువగా ఉంటుంది. ఒకవేళ మనం ఈ 100ను కూడా అందులో కలిపేస్తే కనుక మన దగ్గర ఉన్న డబ్బులకి పుస్తకాల ప్రకారం ఉన్న నిల్వకి తేడా ఉంటుంది. కాబట్టి మనం నగదు పుస్తకం తయారు చేయడంలో ఉద్దేశమే మనం నగదు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, మన దగ్గర నగదు ఎంత ఉందో తెలుసుకోవడానికి తయారు చేస్తున్నాం. కాబట్టి నగదు మనకు ఎంత వసూలు అవుతుందో అంత మొత్తం మాత్రమే మనం నగదు ఖాతాకి డెబిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఎంత వసూలు అవుతుంది, 9,900. నగదు ఖాతా డెటార్ 9,900, డిస్కౌంట్ ఖాతా డెటార్. డిస్కౌంట్ అనేది ఏంటి, మనకి ఇక్కడ మనకు 10,000 రావాల్సి ఉండే 9,900 వచ్చింది. అంటే 100 రూపాయలు ఏమైంది, మనము తగ్గింపుని ఇస్తున్నాము. అంటే వాళ్ళు గడువు తేదీ కన్నా ముందే చెల్లించినా లేదా మనము వాళ్ళు చెల్లిస్తారో లేదో అనుకొని వాళ్ళు ఇప్పుడు డబ్బులు చెల్లించేస్తే కనుక మీకు 100 రూపాయలు తగ్గింపు ఇస్తాము. మనం బయట చూస్తుంటాము షాపులలో. అంటే డిస్కౌంట్ అనేది ఏంటి, ఒక వస్తువుని మనం కొన్నప్పుడు దానిపైన తగ్గింపు ఇవ్వడం. అంటే వాళ్ళు అమ్మకాలను పెంచుకోవడానికి మనకు తగ్గింపు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏంటి, మన బాకీలను మనం వసూలు చేసుకోవడానికి వాళ్ళకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో మనము నగదు ఖాతా డెటార్, డిస్కౌంట్ అనేది మన ఖర్చు, నామమాత్ర ఖాతా సూత్రం ఏమని చెప్తుంది, ఖర్చులను నష్టాలను డెబిట్ చేయాలి. కాబట్టి మనం ఇక్కడ డిస్కౌంట్ని డెబిట్ చేస్తున్నాము. మరి పవర్ని 10,000తో క్రెడిట్ చేసేస్తున్నాము. ఎందుకంటే
10,000తో కాకుండా అతని దగ్గర నుండి 9,900 వచ్చినట్టు రాసుకుంటే ఇంకా 100 అతని దగ్గర నుండి వచ్చేది ఉంది అని అర్థం. కానీ ఇక్కడ ఏంటి, మనం డిస్కౌంట్ ఇస్తున్నామంటే తర్వాత అతను చెల్లించాల్సిన అవసరం లేదని. ఓకే ఓకే In the single column cash book, it is not possible to record full transaction because we did not have any column for recording the amount of discount. So we have to prepare a double column cash book. ఓకే, ఒంటి వరుస నగదు పుస్తకంలో మనము ఈ మొత్తం వ్యవహారాన్ని రాసే అవకాశం లేదు. ఎందుకంటే ఇందులో డిస్కౌంట్కు సంబంధించిన అంశం ఉంది కాబట్టి ఆ డిస్కౌంట్ని మనము నమోదు చేసే అవకాశం లేదు అక్కడ. కాబట్టి మనము 2 వరుసల నగదు పుస్తకంని నగదుతో పాటుగా డిస్కౌంట్ వరుసను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని. ఓకే, నౌ we will learn this 2 column cash book, cash and discount column cash book with an example. ఓకే, ఇప్పుడు మనము ఈ 2 వరుసల నగదు పుస్తకం, నగదు మరియు డిస్కౌంట్ వరుసల నగదు పుస్తకాన్ని ఉదాహరణతో చూద్దాం. 1/4/2017 started a business with cash rupees 50,000. Some X started a business with rupees 50,000. What we write the journal entry? What's happening here? This transaction, first of all we have to decide whether it is a cash transaction or credit transaction. Here the cash is there, cash is coming into our business, so it is a cash transaction. Okay, whenever cash come into our business, then cash is to be debited. Then what is to be credited? We should not take the owner's name in his books. We are writing accounts in owner's books, so we should not take his name in his book. So what to be written in the initial or at the time of starting a business, cash, whatever is bring to into our business is called capital. Okay, then this 50,000 is coming into our business in the form of capital. So cash account debtor to capital account. We are preparing cash account, no? In cash account debtor means in cash account debit side to capital account. April 1st to capital account 50,000. Here you can observe the columns: date, particulars, voucher numbers, ledger folio number, discount allowed and amount. And payment side also date, particulars, voucher number, ledger folio, discount received. Here debit side discount allowed, here discount received and amount. ఓకే, ఇప్పుడు మొదటిది ఏంటి, మనకు ఏప్రిల్ 1వ తారీఖున మనము 50,000 నగదును తీసుకొచ్చి వ్యాపారాన్ని ప్రారంభించినమాట. అంటే ఎప్పుడైనా వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు ఏ రూపంలో తీసుకొచ్చినా కూడా దాన్ని మనం ఏమంటాము, మూలధనము అని అంటాం. అవునా? అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, నగదు పుస్తకం తయారు చేస్తున్నప్పుడు మనం చూస్తున్న వ్యవహారం అసలు నగదుకు సంబంధించిందా కాదా. అది నగదు వ్యవహారం అయితేనే మనం నగదు పుస్తకంలో తీసుకుంటాము, లేకపోతే తీసుకోము. అయితే ఇందులో ఏంటి, నగదు అనే అంశం ఉంది కాబట్టి, నగదు ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి ఇక్కడ మనం ఏంటి, నగదు వ్యవహారంగా భావించడం. అయితే నగదు ఏమవుతుంది, సంస్థలోకి వస్తుంది. మనం సంస్థ తరపు నుండి ఆలోచించాలి. సంస్థలోకి వచ్చినప్పుడు ఏంటి, వాస్తవిక ఖాతా సూత్రం ప్రకారము సంస్థలోకి వచ్చే ఆస్తి ఖాతాను డెబిట్ చేయాలి, వెళ్ళే ఆస్తి ఖాతాను క్రెడిట్ చేయాలి. సో నగదు ఖాతా డెటార్. మరి దేన్ని క్రెడిట్ చేయాలి, ఎవరు తీసుకొచ్చిండ్రు, యజమాని తీసుకొచ్చిండు. కానీ యజమాని పేరు రాయడానికి వీల్లేదు. ఎందుకు అంటే మనం ఎవరి పుస్తకాలలో అయితే రాస్తున్నామో లెక్కలు, వాళ్ళ పేరుని ఎక్కడ కూడా పుస్తకాలలో నమోదు చేయకూడదు. కాబట్టి మనం దాన్ని ఏ విధంగా, వ్యాపార ప్రారంభం టైంలో తీసుకొచ్చిన మొత్తాన్ని మూలధనంగా భావిస్తాం. కాబట్టి చిట్టపద్దు ఏం రాస్తాము, నగదు ఖాతా డెటార్ టు మూలధనం ఖాతా అని రాస్తాము. కాబట్టి నగదు ఖాతాలో డెబిట్ వైపున టు మూలధనం, టు క్యాపిటల్ అనేది చూడండి ఇక్కడ, టు మూలధనం ఖాతా 50,000 నగదు వరుసలో వేసినాం. ఓకే, నెక్స్ట్ on 4th April
goods purchased rupees worth 10,000 and payment made immediately, get discount 100. We have purchased goods for 10,000 and get discount 100. What will be the journal entry for this? Whenever goods purchased, what we have to take? Purchases account. Purchases account debtor. And payment made immediately means cash to cash account. How much? We got discount of 100 means we have to deduct that 100 from 10,000. What will be there? 9,900 cash we paid. Okay. Purchases account debtor to cash account to discount account. Okay, to cash account 9,100 and to discount account 100. We are crediting discount here means according to nominal account all the gains and profits are to be credited. Expenses and losses debited, gains and profits credited. So we got the discount means we got this 100 rupees deduction means this is the income for us. So we are crediting this. Okay. What should be the ఎంట్రీ ఇన్ క్యాష్ బుక్? ఇక్కడ చూడండి, మనము 10,000 విలువైన సరుకుని కొనుగోలు చేసి వెంటనే డబ్బులు చెల్లించినాము. అప్పుడు మనకు 100 రూపాయల డిస్కౌంట్ వచ్చింది. అంటే డబ్బులు ఎంత చెల్లించినట్టు? మనము 10,000 విలువైన సరుకుని కొని 100 రూపాయల తగ్గింపు దొరికింది అంటే 9,900 కదా. కాబట్టి నగదు ఎంత వెళ్ళిపోతుందో అంతే నమోదు చేయాలి. అయితే కొనుగోలు మాత్రము ఎంత విలువైనవి వచ్చినాయి మనకు? సరుకు 10,000. కాబట్టి కొనుగోలు ఖాతా డెటార్ టు నగదు ఖాతా టు డిస్కౌంట్ ఖాతా. ఇక్కడ డిస్కౌంట్ క్రెడిట్ అవుతుందంటే అదేంటి? ఆదాయం. నామమాత్రపు ఖాతా సూత్రం ప్రకారము ఆదాయాలను లాభాలను మనము క్రెడిట్ చేస్తాం కాబట్టి ఇక్కడ డిస్కౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. అయితే ఇప్పుడు నగదు పుస్తకంలో మనం ఏ విధంగా నమోదు చేయాలి? నగదు ఏమవుతుంది? ఇక్కడ క్రెడిట్ అవుతుంది కాబట్టి నగదు పుస్తకంలో క్రెడిట్ వైపున బై కొనుగోలు ఖాతా అని రాసి 9,900, ఎందుకంటే నగదు ఎంతైతే వచ్చిందో అంతే రాస్తాం. 9,900 డిస్కౌంట్ వరుసలో 100 రూపాయలు రాస్తాం. ఇన్ క్యాష్ అకౌంట్ వాట్ షుడ్ వి రైట్? క్యాష్ ఈజ్ getting credited here, so we have to credit in cash book with by purchases account on April 4th. You can observe this here on April 4th. Purchases account with 9,900 cash and 100 discount. Okay, by purchases in cash column we have to put 9,900, in discount column 100. Okay, understood? Then we go to our problem back. On 7th April, rent paid for the building of rupees 1,000. Rent paid means it is also a cash transaction. We have paid. So what is the journal entry? What is happening to the cash? Cash is going out. Then what we have to do? Cash account is to be credited. Then what to be debited? Rent account. Rent account debtor to cash account. According to nominal account also, all the expenses and losses are to be debited. Rent is an expense for us, so rent is to be debited. Okay. ఇక్కడ అద్దె చెల్లింపు, మనము మన భవనానికి అద్దెని చెల్లించినమాట. ఎంత? 1,000 రూపాయల విలువైన అద్దె చెల్లించినాము. అంటే అద్దె అనేది ఏంటి? ఖర్చు. కాబట్టి అద్దె ఖాతాని డెబిట్ చేస్తున్నాం. నగదుకి ఏం జరుగుతుంది? నగదు వెళ్ళిపోతుంది కదా, కాబట్టి క్రెడిట్ చేస్తున్నాం. అద్దె ఖాతా డెటార్ టు నగదు ఖాతా. ఇక్కడ నగదు పుస్తకం నగదు ఏమవుతుంది? క్రెడిట్ అవుతుంది. కాబట్టి నగదు ఖాతాలో క్రెడిట్ వైపున బై అద్దె అని ఉండాలి 7వ తారీఖు రోజు. వాట్స్ హ్యాపెనింగ్ టు క్యాష్ హియర్? Cash is getting credited, so we have to credit in cash book by rent on 7th April. By rent 1,000 rupees in the cash column. Okay, 1,000 rupees by rent 1,000. Okay, then go back to our problem. 19th, on 19th, wages paid for 2,500 means same
like rent. Okay, there rent account debtor to cash account. Here we have to write wages account debtor to cash. Wages also paid in the form of cash. Cash is to be credited. Then wages is an expense. Wages are to be డెబిటెడ్. ఇక్కడ ఏంటి 2500 విలువైన వేతనాలను చెల్లించినమాట. వేతనాలను ఏ రూపంలో చెల్లించినాము? నగదు రూపంలో. నగదు వెళ్ళిపోతుంది కాబట్టి నగదు ఖాతాని క్రెడిట్ చేస్తున్నాము. నగదు ఖాతాని క్రెడిట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం తయారు చేస్తున్నది నగదు ఖాతా కాబట్టి నగదు ఖాతాలో క్రెడిట్ వైపున బై వేతనాలు అని ఉండాలి. హియర్ వీఆర్ క్రెడిటింగ్ క్యాష్, సో వీఆర్ ప్రిపేరింగ్ క్యాష్ అకౌంట్. సో whenever we credit cash, we have to record at the credit side of cash book by wages on 9th. No, you can observe on 9th April, sorry, on 9th April, here wages account by wages account. Journal entry will be wages account debtor to cash account. So cash is getting credited at the credit side of cash book by wages account 2500. Okay. Back to our problem. Then what happened on 11th? Sold goods worth rupees 5000 and receive payment immediately and allow discount 100 rupees. We sold goods rupees 5000 means we have to receive cash of 5000, but we allowed discount 100 rupees means we received cash 4900 only and allowed discount 100. Then what is happening here? How much cash is coming into our organization? 4900. So cash is to be debited with 4900 and discount is to be debited as an expense with 100. And to what? Goods sold means to sales account 5000. Okay, we have to observe in this journal entry where is the cash. Cash is debited, so at the debit side of cash book we have to write to sales. Okay, here you can observe on 11th April to sales 4900 is come in the form of cash and 100 is allowed as discount. This is an expense. Discount allowed column is there, no? So we are recording this 100 in discount column and 4900 in cash column. ఇక్కడ ఏం జరిగింది? మనము నగదుకు సరుకును అమ్మినమాట. 5000 విలువైన సరుకును అమ్మితే వెంటనే వాళ్ళు డబ్బులు చెల్లిస్తే కనుక మనం 100 రూపాయలు డిస్కౌంట్ ఇస్తామని చెప్పాము. అప్పుడు ఏమవుతుంది? మనకు నగదు ఎంత వచ్చినట్టు? 5000 విలువైన సరుకు అమ్మితే 4900 మాత్రమే నగదు వచ్చింది. అంటే 100 రూపాయలు ఏంటి మనం తగ్గింపు ఇచ్చినాము అంటే అది మనకు నష్టము లేదా వ్యయము. అవునా? అయితే నామమాత్రపు ఖాతా సూత్ర ప్రకారం డెబిట్ చేయాలి కదా. నగదు వస్తుంది ఎంత? 4900. కాబట్టి నగదు వస్తున్నప్పుడు నగదు ఖాతాను డెబిట్ చేస్తున్నాం. నగదు ఖాతా డెటార్, డిస్కౌంట్ ఖాతా డెటార్ టు అమ్మకాల ఖాతా. అమ్మకాల ఖాతా క్రెడిట్ నిర్వహిస్తుందని మనకు తెలుసు. అయితే ఇక్కడ నగదు పుస్తకంలో నమోదు చేస్తున్నాం కాబట్టి నగదు ఏమైంది అని ఆలోచించాలి. నగదు ఖాతా డెబిట్ అయింది కాబట్టి నగదు ఖాతాలో డెబిట్ వైపున టు అమ్మకాల ఖాతా, ఇక్కడ టు సేల్స్ అని ఉంది చూడండి. సేల్స్ అకౌంట్ నగదు వరుసలో 4900, డిస్కౌంట్ వరుసలో 100 రూపాయలు. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ okay, 11th is over, no? Then 12th, purchase goods from Ram and Sons rupees 4000. What is here? Purchased goods from Ram and Sons rupees 4000 worth. We can identify here cash, the word cash is not there, but the name Ram and Sons is there. To identify whether it is a cash transaction or credit transaction, we have to observe two things. Whether there is the word cash is there or not, or the name. If cash word is there and also name is there, then we can decide that it is a cash transaction.
whenever name is there but cash word is not there, it is treated as credit transaction. Whenever both name of a person and cash word both are not there, even then also it is treated as cash transaction. So what is here? Name is there, Ram and Sons, but cash word is not there, means it is treated as credit transaction. So need not to take this transaction. We see whether it is there. No. 12th date, 12th transaction is not there here. Okay, you can observe here 9th and debit side 11th, there is no 12th. Okay, so we need not to take credit transactions here. Why? Because this is a cash book. We are preparing this to know the balance of cash. Okay, ఇక్కడ ఏంటి, మనము రామ్ అండ్ సన్స్ నుండి సరుకుని కొనుగోలు చేసినాము అని అన్నారు. మనము నగదు పుస్తకం తయారు చేసేటప్పుడు ఎప్పుడైనా ఆ వ్యవహారం నగదుకు సంబంధించిందా కాదా ఫస్ట్ నిర్ణయించుకోవాలి. అయితే అది నగదుకు సంబంధించిందా కాదా నిర్ణయించుకోవడానికి మనకు 3 విషయాలు గుర్తుంచుకోవాలి. ఆ వ్యవహారంలో నగదు అనే పదం ఉందా లేదా అని చూడాలి ఫస్ట్. నగదు అనే పదం ఉన్నప్పుడు, అంటే నగదు చెల్లించారు లేదా నగదు వసూలైందని చెప్పినప్పుడు పేరు ఉన్నా లేకపోయినా మనకు సంబంధం లేదు, అంటే అది నగదు వ్యవహారం కిందనే భావించాలి. అదేవిధంగా నగదు అనే పదం లేదు, వ్యక్తి పేరు ఏమీ లేదు, ఏమీ లేకపోయినా కూడా నగదు వ్యవహారంగానే భావించాలి. ఎందుకంటే అది నగదు పైన జరిగింది కాబట్టి వ్యక్తి పేరును గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదని మనము వ్యక్తి పేరును అక్కడ రాసుకోలేదు, కాబట్టి అది కూడా నగదు వ్యవహారమే. ఎప్పుడైతే ఒక వ్యవహారంలో వ్యక్తి పేరు ఉండి నగదు అనే పదము లేదో అప్పుడు అది అరువు వ్యవహారంగా భావించాలి. అంటే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అరువు వ్యవహారాన్ని గుర్తుంచుకుంటే ఒకటి, మిగతావి 2 నగదు వ్యవహారాలు. ఏంటి, ఆ వ్యవహారంలో వ్యక్తి పేరు ఉండి నగదు అనే పదం లేకపోతే అది అరువు వ్యవహారం అవుతుంది. కాబట్టి అక్కడ నగదు అనేది మనం చిట్టా పద్ధతిలో రాయడం జరగదు. ఇప్పుడు ఈ సందర్భంలో ఏంటంటే మనము అరువు పైన సరుకుని కొన్నాము రామ్ అండ్ సన్స్ దగ్గర నుండి, అంటే చిట్టా పద్ధతి ఏం రాస్తాము, కొనుగోలు ఖాతా డేటార్ టు నగదు రాయట్లేదు, ఎందుకంటే నగదు చెల్లించట్లేదు మనం ఇప్పుడు, అంటే వాళ్ళు రుణదాతగా వాళ్ళ పేరుని రాసి పెట్టుకుంటున్నాము. రామ్ అండ్ సన్స్కి మనం భవిష్యత్తులో చెల్లించాల్సి ఉంది అని రామ్ అండ్ సన్స్ని ఇక్కడ క్రెడిట్ చేసి పెడుతున్నాము. అంటే ఏంటి, కొనుగోలు ఖాతా డేటార్ టు రామ్ అండ్ సన్స్ ఖాతా. అంటే ఈ చిట్టా పద్ధతిలో నగదు అనేది లేదు కదా ఇక్కడ, కాబట్టి మనం నగదు పుస్తకంలో రాయాల్సిన అవసరం లేదు. ఓకే, అందుకని ఆ వ్యవహారము ఇక్కడ మనకు నగదు పుస్తకంలో ఇక్కడ కనిపించట్లేదు. ఓకే, సరే మళ్ళీ మనం మన ప్రాబ్లంలోకి వెళ్దాం. నెక్స్ట్ 14th, కమిషన్ పెయిడ్ టు రోహన్ ₹100. పెయిడ్ మీన్స్ క్యాష్ ఈజ్ దేర్. ఓకే, క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్. కమిషన్ పెయిడ్ మీన్స్ వాట్ ఈజ్ దిస్ కమిషన్? దిస్ ఇస్ అన్ ఎక్స్పెన్స్. సో ఎక్స్పెన్సెస్ ఆర్ టు బి డెబిటెడ్. కమిషన్ అకౌంటెడ్ ఆర్ టు క్యాష్ అకౌంట్. ఓకే, మనము రోహన్కి ₹100 కమిషన్ చెల్లించినమాట. అంటే ఏంటి, ఇక్కడ కమిషన్ అనేది మనకు ఖర్చు లేదా వ్యయము, కాబట్టి దీన్ని మనము నామమాత్రపు ఖాతా సూత్రం ప్రకారం డెబిట్ చేయాలి. కమిషన్ ఖాతా డేటార్ టు నగదు ఖాతా, అంటే ఇక్కడ నగదు ఏమైంది, క్రెడిట్ అయింది, కాబట్టి నగదు ఖాతాలో క్రెడిట్ వైపున బై కమిషన్ అని రాస్తే సరిపోతుంది. వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ? కమిషన్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్. హియర్ క్యాష్ అకౌంట్ ఈస్ గెటింగ్ క్రెడిటెడ్. సో ఎట్ క్రెడిట్ సైడ్ వీ హ్యావ్ టు రైట్ బై commission. Here 14th April commission is there. 14th April commission amount ₹100. Okay, we have paid ₹100 as commission. Okay, back to our problem. What happened? 15th, payment received from Ram and Sons ₹3,950 and allowed her, Rama should be there, her discount ₹50. We have received payment of 3,950 from Rama and allowed discount of 50. She might have the debtor earlier, then she is now paying 3,950 instead of 4,000. Because why? Because ₹50 is allowed as discount. Okay, ఇక్కడ రమా అండ్ సన్స్
రామ్ అండ్ సన్స్ ఎంత మనకు 3,950 రూపాయలు చెల్లించి 50 రూపాయల డిస్కౌంట్ పొందడం జరిగింది మన దగ్గర నుండి. అంటే ముందెప్పుడో బాకీ ఉన్నారు 4,000, అందులో నుండి మనం అది బాకీని పరిష్కారం చేసుకోవడం కోసం 50 రూపాయల డిస్కౌంట్ను పొంది 3,950 చెల్లించేస్తున్నారు. అంటే మనకు నగదు ఏమవుతుంది వస్తుంది, ఎంత వస్తుంది 3,950 వస్తుంది. మిగతా డిస్కౌంట్ అనేది మనకు వ్యయము. వాట్స్ హ్యాపెనింగ్ టు క్యాష్? Cash is coming 3,950 and discount is to be treated as an expense. So what we pass journal entry cash account debtor, discount account debtor to Ram and Sons account. నగదు ఖాతా డెటార్, డిస్కౌంట్ ఖాతా డెటార్ టు రామ్ అండ్ సన్స్ ఖాతా. నగదు ఏమైంది డెబిట్ అయింది కాబట్టి నగదు ఖాతాలో డెబిట్ వైపున. క్యాష్ ఈజ్ డెబిటెడ్, సో వీ హ్యావ్ టు రికార్డ్ ఇన్ క్యాష్ అకౌంట్ డెబిట్ సైడ్ టు in 15th April. You can observe here to Ram and Sons. Okay, to Ram and Sons here 15th April, sorry, April, Ram and Sons. 3,950 is in amount column and 50 rupees is to be recorded in discount allowed column. ఓకే, ఇక్కడ నగదు ఖాతా డెటార్, డిస్కౌంట్ ఖాతా డెటార్ టు రామ్ అండ్ కంపెనీ ఖాతా కదా, కాబట్టి రామ్ అండ్ కంపెనీ ఖాతాలో మనము నగదు ఖాతాలో డెబిట్ వైపున టు రామ్ అండ్ సన్స్ ఖాతాను రాస్తూ డిస్కౌంట్ని మనం ఎంతైతే ఇచ్చినామో అది డిస్కౌంట్ వరుసలో, నగదు ఎంతైతే వచ్చిందో నగదు వరుసలో వేసుకోవడం జరిగింది. ఓకే, మళ్ళీ మన ప్రాబ్లంలోకి వెళ్ళి చూద్దాం. నెక్స్ట్ బ్యాక్ టు అవర్ ప్రాబ్లం. ఆన్ 16th April, labor charges paid rupees 250 means లేబర్ ఛార్జెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. మనం లేబర్ ఛార్జీలు చెల్లించినామంటే నగదు రూపంలో లేబర్ ఖర్చుల ఖాతా డెటార్ టు నగదు ఖాతా. కాబట్టి మన నగదు ఖాతా క్రెడిట్ అయింది కాబట్టి ఇక్కడ మనము లేబర్ ఖర్చుల ఖాతాలో నగదు ఖాతాలో క్రెడిట్ చేస్తున్నాం. అవునా, లేబర్ ఛార్జెస్ అకౌంట్ డేటా బై లేబర్ ఛార్జెస్ అకౌంట్ 250. ఓకే, హియర్ యూ కెన్ అబ్జర్వ్ ఆన్ 16th April లేబర్ ఛార్జెస్ అండ్ 250. ఓకే, then back to our problem. On 18th, furniture purchased for rupees 2,500. Here furniture purchased, whenever we purchase goods we take it as purchases account. Whenever we purchase other than goods means assets, we have to take in the name of asset. Okay, what is coming into our organization? Furniture is coming. Then what is going out? Cash is going out. So furniture account debtor to cash account. మనకి ఇక్కడ ఫర్నిచర్ని కొనుగోలు చేసినాము. సరుకుని కొనుగోలు చేస్తే కనుక మనం కొనుగోలు ఖాతాని తీసుకుంటాం. కానీ సరుకు కాకుండా ఇంకేది కొనుగోలు చేసినా కూడా మనము దాని పేరుతో తీసుకోవాలి, ఆస్తి పేరుతో. కాబట్టి ఆస్తి ఖాతా డెటార్ టు నగదు ఖాతా. ఇక్కడ ఏంటి ఫర్నిచర్ అనేది ఆస్తి కాబట్టి ఫర్నిచర్ ఖాతా డెటార్ టు నగదు ఖాతా. నగదు ఏమవుతుంది క్రెడిట్ అవుతుంది కాబట్టి క్రెడిట్ వైపున బై ఫర్నిచర్ అని ఉంటుంది. 2,500. What's happening? Cash is getting credited in this journal entry. So at the credit side of cash book, by furniture account on 18th, you can observe here on 18th, by furniture 2,500. Okay, then back to our problem. Then 21st, sold goods rupees worth 2,500 to Ramesh. Sold goods rupees worth. Whenever we find a name, we have to observe whether it is cash, whether cash is there or not. Cash is not there in this transaction, so it is treated as క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఓకే, మనం ఎప్పుడైతే మనకు పేరు కనిపిస్తుందో అప్పుడు గుర్తు తెచ్చుకోవాలి ఇది నగదు వ్యవహారమా కాదా అని చెప్పేసి. ఇక్కడ రమేష్ అనే పేరు కనిపించింది కానీ నగదు అనే పదం లేదు కాబట్టి మనము అరువు పైన సరుకుని అమ్మినము అని అర్థం రమేష్కి. కాబట్టి ఇది నగదు పుస్తకంలో రాదు. ఈ 500ది 21వ తారీఖు అనేది మనకు కనిపించదు. చూడండి, వి డోంట్ ఫైండ్ that 21st transaction. Okay, you can observe after 18th there is 23rd, but 21 is not there. Okay, it's a credit transaction. So next, payment made to Ramesh on 23rd. We have sold what happening? Okay, payment made to Ramesh rupees 2,450 and received the discount of 50. Here on 21st it is given sales, but we have received
we are paying the amount. It might be the mistake, or we think that it might have been the credit purchases from Ramesh earlier. Okay, 2450 is going out from our organization in the form of cash, and 50 is the discount we received from him. Okay, what is the journal entry? Cash account debtor, discount account debtor to payment made to Ramesh account debtor to cash account to discount account. Okay, cash is getting credited, so at credit side of cash book by Ramesh 2450 and 50. It might be the Ramesh not sold goods, it is a purchases from Ramesh. ఓకే, ఇక్కడ రమేష్కి ఏంటి, మనము అంతకుముందు 21వ తారీఖున రమేష్కి సరుకులు అమ్మినామన్నాము, అది తప్పుగా పొరపాటునది కొనుగోలు అయి ఉంటుంది. కాబట్టి అది అరువు పైననే, కానీ అది పొరపాటు పడి ఉంటుంది. మనము అది అరువు వ్యవహారం కాబట్టి తీసుకోలేదు, కాబట్టి దాని ఎఫెక్ట్ ఏం పడలేదు మనకు. ఓకే, ఇప్పుడు ఏంటి, మనం అతనికి డబ్బులు చెల్లించేస్తున్నాము. ఎంత, 2500కు బదులు 2450 చెల్లిస్తున్నాం. కాబట్టి మనము నగదు వరుసలో 2450, అదేవిధంగా డిస్కౌంట్ వరుసలో 50 రూపాయలు వేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ బ్యాక్ టు అవర్ ప్రాబ్లం. 25th, freight paid to rupees 300. This is an expense for freight. Okay, freight account debtor to cash account. Cash account is getting credited, so in cash book credit side by freight 300, by freight here at 300. ఓకే, ఆన్ 25th April. ఓకే, ఇక్కడ ఫ్రైట్ ఛార్జీలో చెల్లించినమాట, అంటే ఫ్రైట్ ఛార్జీల ఖాతా డెటార్ టు నగదు ఖాతా, అంటే నగదు ఖాతా క్రెడిట్ అవుతుంది కాబట్టి నగదు ఖాతాలో క్రెడిట్ వైపున మనము బై ఫ్రైట్ అని రాస్తున్నాము 300. ఓకే, నెక్స్ట్ బ్యాక్ టు అవర్ ప్రాబ్లం. నెక్స్ట్ 29th, it might be the last transaction. An owner withdraw cash from the business for personal use. Sometimes owner also take cash from business for his personal use. Okay, then what it is treated as? It is drawings. Okay, it is written as drawings. What is happening to cash in our organization? Cash is going out from our organization, whoever it might be taking from business. Okay, it is taking by the owner, so we should not mention owner's name at any place of his books, so we are taking it as drawings account debtor to cash is going out from business, so in cash account cash is getting credited, so in cash account at the credit side of cash book by drawings account 1000 rupees. Okay, you can observe by drawings 29th April 1000 rupees. You can observe here 29th April drawings 1000 rupees. ఓకే, ఇక్కడ ఏంటి, యజమాని సొంతానికి 1000 రూపాయల నగదును వాడుకున్నాడు. కొన్ని సందర్భాలలో అవసరానికి సడన్గా డబ్బులు తీసుకోవడం జరుగుతుంది బిజినెస్లో నుండి. అప్పుడు మనకు బిజినెస్లో లెక్క తెలవాలి కదా, అందుకని అది కూడా రాసి పెట్టుకోవాలి. ప్రతిదీ రాసి పెడితేనే నగదు మన పుస్తకాల ప్రకారము మన దగ్గర ఉన్నది అప్పుడు సరితూగుతుంది. కాబట్టి మనము యజమాని తీసుకున్న దాన్ని యజమాని పేరు తీసుకోకూడదు ఎక్కడ అతని పుస్తకాలలో. కాబట్టి అతన్ని ఏమిగా తీసుకుంటాం, మనం సొంత వాడకాలుగా తీసుకోవాలి ఇక్కడ. అయితే 29వ తారీఖున మనం చిట్టపద్ది ఏం రాస్తాము, సొంత వాడకాల ఖాతా డెటార్ టు నగదు ఖాతా. నగదు అనేది వెళ్ళిపోతుంది సంస్థలో నుండి కాబట్టి క్రెడిట్ చేస్తున్నాం ఎలాగో. కాబట్టి టు నగదు ఖాతా అంటే నగదు ఖాతా అనేది క్రెడిట్ అవుతుంది కాబట్టి నగదు ఖాతాలో క్రెడిట్ వైపున బై సొంత వాడకాల ఖాతా 29వ తారీఖు రోజు సొంత వాడకాలుగా 1000 రూపాయలు వేయడం జరుగుతుంది. ఓకే, సో all the transactions related to cash are over for the month of April 2017. So we have to balance the
book. So we have to complete or total this book. What should be the excess amount, which side? Generally it is the debit side. Why? Because cash book always shows a positive balance. If we total debit side 50,000 plus 4,900 plus 3,950, the total is 58,850. According to our accounting rules, we take this total both the sides. The total, wherever the excess amount is there, it is to be taken at the both the sides. Okay, 58,850, 58,850. So we are taking 58,850 here at credit side. How it is to be equal to the credit amounts means we have to take the difference amount as balance carry down. After deducting all the credit amounts from 58,850, like 9,900, 1,000, 2,500, 100, 250, 2,500, 2,450, and 300,000. After deducting all these amounts from 58,850, we get 38,850 as balance carry down. Okay, this is the amount we have in our hand. Means after deducting all the expenses and losses from receipts and balance brought down, we get the amount balance in our hand. Okay, ఇప్పుడు ఏప్రిల్ నెలకు సంబంధించిన నగదు వ్యవహారాలన్నింటికి కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఏప్రిల్ నెలలో మన చేతిలో నగదు ఎంత ఉంది, నగదు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవాలంటే ఏంటి, మనము ఇప్పుడు ఈ మొత్తము టోటల్ చేయాలి. ఎటువైపు అయితే ఎక్కువగా ఉంటుందో ఆ వైపుని మనము టోటల్ చేసి ఆ ఎక్కువ ఉన్న మొత్తాన్ని రెండు వైపులా నమోదు చేసుకొని తక్కువ ఎంతైతే ఉందో ఆ మొత్తాన్ని తక్కువ ఉన్న వైపు వేయడము, దాన్ని తేల్చిన నిల్వగా రాయాలి. అయితే మనం డెబిట్ మొత్తాలన్నింటిని టోటల్ చేస్తే కనుక ఏంటి, 50,000, 4,900, 3,950 కలిపితే 58,850 వస్తుంది. ఆ 58,850ని మనం క్రెడిట్ వైపు కూడా వేసుకుంటే, ఇక్కడ వేసినామంటే అర్థం ఏంటి, దానికి సరి సమానమైన క్రెడిట్లు ఉండాలని అర్థము. అయితే ఎంతైతే తక్కువ ఉందో అంత మొత్తాన్ని ఇక్కడ వేసేస్తే మనకి 58,850కి సరిపోతుంది. కాబట్టి ఈ మొత్తంలో నుండి ఈ క్రెడిట్ వైపున ఉన్న మొత్తము అంటే 1000 వరకు, 9,900 నుండి 1000 వరకు ఉన్న మొత్తం అమౌంట్లను మనం తీసేస్తే కనుక మనకు 38,850 అనేది వస్తుంది. దీన్ని తేల్చిన నిల్వ అంటే మనము ఏ తారీఖు మన నగదు వ్యవహారాలు మొత్తం కంప్లీట్ అయిపోయినప్పటికీ కూడా మనము ఆ నెల చివరి రోజును మాత్రం మనము తేల్చిన నిల్వగా తీసుకోవాలి. ఏప్రిల్ నెలలో 30 రోజులే ఉంటాయి కాబట్టి అక్కడ 30వ తారీఖును వేసుకొని బై తేల్చిన నిల్వ 38,850గా తీసుకుంటాం. ఇక డిస్కౌంట్ సంగతి ఏంటి అంటే, డిస్కౌంట్ని మాత్రం మనం నిల్వ తేల్చడానికి వీల్లేదు. ఇచ్చిన డిస్కౌంట్ వచ్చిన డిస్కౌంట్కు సంబంధం లేదు కాబట్టి మనం ఎక్కడిదక్కడ డిస్కౌంట్ని టోటల్ చేసి పెట్టుకోవాలి. కానీ ఏంటంటే మనకు ఈక్వల్ వచ్చినాయి. డిస్కౌంట్ డెబిట్ సైడ్ కూడా 150 ఉంది, క్రెడిట్ సైడ్ కూడా 150 ఉంది, ఈక్వల్ అమౌంట్స్ వచ్చినాయి. ఓకే, నో ప్రాబ్లం. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ also no problem. Okay, for discounts we need not to balance or we need not to deduct the amount of less amount from the more amount. Okay, we have to just total at debit side and at credit side. We got 150 at debit side and 150 credit side. Okay, I hope you have understood how to post the cash transactions in 2-column cash book, that is the cash with the discount column. Okay, you should practice more problems related to these 2 columns. Okay, and you have to practice this problem again and again, then only you will get perfect. ఓకే, మీకు నగదు మరియు డిస్కౌంట్ వరుసలకు సంబంధించిన 2 వరుసల నగదు పుస్తకంలో వ్యవహారాలను ఏ విధంగా నమోదు చేయాలో అర్థమైంది అనుకుంటున్నాను. మీరు దీన్నే మళ్ళీ ఇంకొకసారి ప్రాక్టీస్ చేస్తే మీరు పర్ఫెక్ట్ అవుతారు. ఇలాంటివే ఇంకా కొన్ని ప్రాక్టీస్ చేయాలి. ఓకే.
అర్థమైందా? ఓకే. థ్యాంక్ యూ.